హాయ్ గైస్, మనం వచ్చేసి 2 BHK ఫ్లాట్కి అయితే చిప్పింగ్ అయితే చేయడం జరిగింది. మీకైతే ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ ఒక రెండు డ్రాప్స్ దిగినాయి కదా. ఒక డ్రాప్స్ నుండి ఇక్కడికి ఏసీ బోర్లకి అయితే ఇక్కడ ఏసీ పాయింట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ బెడ్ దగ్గర వచ్చేసి ఒక 8 మీటర్లు అయితే ఇవ్వడం జరిగింది. బెడ్ అయితే ఇలా వస్తుందని చెప్పేసుకోవచ్చు, ఇట్లా పొడుగుతా. ఇక్కడ వచ్చేసి ఒక 12 మోడల్ మెయిన్ కంట్రోల్ బోర్డ్కి అయితే 12 మోడల్ ఇచ్చాయి. కింద ఒకటి 4 మోడల్ క్విక్ క్యాంప్ అయితే ఇచ్చేసిన. ఇక్కడ వచ్చేసి ఒక లైట్ ప్యాంట్, ఒక ట్యూబ్ లైట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హోల్డర్ వస్తుంది. అటు సైడ్ కూడా ఇక్కడ హోల్డర్ కూడా కావాలంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే ఏసీ ఇన్కమ్ వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫ్యాన్ పాయింట్ అయితే ఫ్యాన్ బాక్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అప్పుడు స్లాబ్లో. అలాగే పూజ రూమ్లో వచ్చేసి ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏమైనా సెల్ఫ్లు వచ్చి అందులో పోయిన అవకాశం ఉన్నా ఇంకొకటి అయితే ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరిగింది. అలా పైన ఒకటి డీ బాక్స్ ఉంది. ఇక్కడ ఒకటి వాల్కి కూడా ఒక లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక సాకెట్ కోసం అలాగే ఒకటి స్విచ్ కోసం ఒక లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక కిచెన్ కంట్రోల్ బోర్డ్ అయితే ఒక 8 మోడల్ బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక లైట్ ప్యాంట్, ఇక్కడ ఇదేమో అవతల సైడ్ కిచెన్లో లైట్ ప్యాంట్ కోసం జంక్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లైన్ అట్లనే తీసుకెళ్ళి కంటిన్యూగా తీసుకొచ్చినాం. అయితే ఇక్కడ కిచెన్లో తీసుకొచ్చి ఒక జంక్షన్ ఒక లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఒకటి 2 మోడల్ చిమ్నీకి అయితే ఇవ్వడం జరిగింది. చికెట్లో మీకు కనిపిస్తుందా కనిపించట్లేదు. అలా ఒకటి వాటర్ ప్యూరిఫైర్ కోసం ఒక 3 మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక మిక్సీకి ఇట్లా పెట్టుకోవడానికి అయితే ఒక 6 మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చిన్న కిచెన్ కాబట్టి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ వస్తాయని మనకు చెప్పడం జరుగుతాయి. మనమైతే ఫ్రిడ్జ్ కోసం ఇక్కడైతే పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసుకోవచ్చు. ఇది వచ్చేసి లీగ్రాండ్ 12 MC బాక్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది, అలాగే అంతమందం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. 3 మెయిన్ లైన్ లైట్స్ ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ది, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ది, ఒకటి వచ్చేసి ఇక్కడ హాల్కి ఉన్న కిచెన్కు సంబంధించి అయితే ఒకటి నింపడం జరిగింది. ఇక్కడ జంక్షన్ బాక్స్ డీ బాక్స్ వేసినాం కదా, అక్కడి నుంచి అది ఇలానే వాల్ రన్నింగ్ చేసుకొచ్చి వైర్ తక్కువ పడుతుందని మనం వచ్చేసి మెయిన్ బోర్డ్కి అయితే దింపడం జరిగింది. ఈ టీవీ దగ్గర వచ్చేసి ఒకటి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకు వచ్చేసి పోల్ మించాలి మనకు డిష్ వైర్ వస్తాయి కదా, దానికోసం డిష్ కేబుల్కి అయితే ఒక పైప్ సపరేట్గా మెయిన్ లైన్కును పవర్ కేబుల్కును డిష్ లైన్కి అయితే సపరేట్ పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఒకటి ఒక లైట్ పాయింట్ అయితే ఒకటి వచ్చేసి ఇక్కడ కాలింగ్ బెల్ అయితే వస్తుంది, ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇక్కడ ఈ పైప్ వెనుక మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఈ బోర్డులకు డిష్ వైర్ వచ్చినాక అందులో నుంచి ఇక్కడ 4 సాకెట్లు వస్తాయి. వాటి ఆపరేటింగ్ వచ్చేసి అక్కడ 8 మోడల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిష్ వైర్ కోసం చిన్న పైపు బెండ్ అయితే పెట్టడం జరిగింది. ఈ గోడకు వచ్చేసి ఒకటి లైట్ ప్యాంట్, ఒకటి 8 మోడల్ అయితే పెట్టడం జరిగింది. ఏమైనా సాకెట్స్ కానీ 2 way స్విచ్ అయితే వస్తుంది అటు అవతలికి. ఇక్కడ 12 మోడల్ వచ్చేసి ఇక్కడ పాయింట్కు ఇక్కడ ఈ 4 లైట్ ప్యాంట్స్కు అవతల 2 way స్విచ్కి కంట్రోల్కి అయితే ఉండడం జరుగుతుంది హాల్లో. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ ఒకటి లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకటి ఏసీ బోర్డు, ఒకటి 8 మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. బెడ్ దగ్గర 2 way బోర్డు అని చెప్పేసుకోవచ్చు. అట్నే అయితే ఒక సైడ్ ఒక లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రూమ్కి వచ్చి 12 మోడల్ కంట్రోల్ బోర్డు, కింద ఒకటి ఫుట్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చేసి మనకు అటక పైన ఇన్వర్టర్ అయితే పెట్టుకోవడానికి అయితే 4 మోడల్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి ఒక 6 మోడల్ ఉన్న ఇక్కడ 2 పైపులు కింద దిగినాయి. ఒకటి వచ్చేసి మోటార్కి, ఒకటేమో ఎర్తింగ్ కోసం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటి 4 మోడల్ పెట్టినాం కదా, ఇక్కడ ఒకటి బాత్రూమ్ వస్తాయని చెప్పేసుకోవచ్చు. బాత్రూమ్ కోసం అలాగే వాషింగ్ మిషన్ కోసం ఒక 3 మోడల్ ఒక లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6 మోడల్ దగ్గర ఒక పైప్ పెట్టినాం. ఇక్కడ మోటార్ది స్టార్ట్ వస్తాయని చెప్పేసుకోవచ్చు. అందుకోసం అయితే ఇక్కడ ఒక బెండ్కి వచ్చి పైప్ అయితే పెట్టేసిన. మోటార్ కేబుల్ వచ్చేసి ఇందులోకి వస్తుంది, ఇందులో నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ 3 పైపులు కనిపిస్తున్నాయి కదా. ఒకటేమో 2 పైనకి వెళ్ళి అప్ స్టేర్ కోసం, ఒకటేమో 4 నుంచి సర్వీస్ వైర్ రానికి, ఒకటేమో మీటర్ నుంచి బాపుటల్కి సప్లై వెళ్ళడం కోసం.